యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం అందరము కలిసి చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించి తిని. అందరము కలిసి చదువుకుందాం ఉన్నాను. సైలెంట్గా నేను చదువుతుంటే మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. అలాగే రోమాపత్రిక 3వ అధ్యాయము, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి రోమాపత్రిక 3:23 అందరము కలిసి చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచుము. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించు. మీ పరిశుద్ధాత్మ అభిషేకమును కోరుకుంటున్నాం తండ్రి. మీ వాక్యపు వెలుగులో మా యొక్క హృదయ స్థితి ఎరుగునట్లు, సరిచేయబడినట్లు తండ్రి, మీ మాటకు లోబడినట్లు, మీకు మహిమకరముగా మేము ఫలించినట్లుగా సహాయం ఇచ్చాము. మా జీవితములను బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించబడినట్లుగా మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15:16 నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. జాగ్రత్త గమనించాలి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మన యొక్క ఏర్పాటు, వీఆర్ అపాయింటెడ్. మనము అపాయింట్ చేయబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఇది మన వలన కలిగినది కాదు అనే విషయము మనకు తెలియాలి. ఇది కంపెనీ ఓనరు ఆయన ఇష్టపడి మనల్ని కోరుకొని అపాయింట్ చేసుకున్నాడు. ఈ కంపెనీ పేరు పరలోకం. అందుకే చాలాసార్లు నేను చాలామందికి చెప్తా ఉంటున్నాను, ఎల్ఐసి చేయించుకున్నారా మీరని చెప్పి. ఎల్ఐసి కొంతమంది లేదండి, ఏ పాలసీ చేయించుకోలేదని అంటుంటారు. ఈ ఎల్ఐసి కాదు నాయన, ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఇది కాదు నేను అనేది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కాదు నేను అనేది. ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ క్రైస్ట్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ క్రైస్ట్ అంటే నీ జీవితము క్రీస్తులో భద్రపరచబడి ఉన్నదా? ఈజ్ యువర్ లైఫ్ ఇన్ష్యూర్డ్ ఇన్ క్రైస్ట్? ఇందాకలా కీర్తనాకారుడు అదే మాట్లాడుతున్నాడు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదని. ఎందుకు? ఆయన ఎల్ఐసి చేయించుకున్నాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఈ భూమి మీద ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి ఎల్ఐసి ఆఫ్ హెవెన్కి తేడా ఏంటో చెప్తాను. ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఏమో ఈ చేయించుకున్న ఆయన, ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆయన చచ్చిపోతే డబ్బులు వస్తాయంట. మరి ఇప్పుడు ఆయన డబ్బుల కోసం ఎంతమంది కాసుకుని ఉంటారు చూడండి. ఎప్పుడు చస్తాడా ఆ డబ్బులు, నాకు ఎప్పుడు వస్తాయని చూస్తారు అందరూ. అంటే ఈ ఎల్ఐసి ఏమో మన చావును కోరుకునేది, మన చావు మీద డబ్బులు ఏరుకునేది. కానీ పరలోక సంబంధమైన ఎల్ఐసి మన జీవితాన్నే
మన ప్రాణాన్నే భద్రపరిచేది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మనకు జీవితాన్ని ఇచ్చేది. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ అంటున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఆయన యేసు ప్రభు వారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మన ఏర్పాటు ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని నుండి కలిగిన ఏర్పాటు. గుర్తించండి బాగా. అందుకే ఈ బేసిక్ డిఫరెన్సు, ఈ ప్రాథమికమైన ఈ యొక్క వ్యత్యాసం ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. సువార్త అందరి దగ్గరకు పోతుంది. పత్రిక ద్వారా సువార్త అందరికీ అందుతుంది. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. అందరికీ ఆహ్వానం ఇవ్వబడుతుంది. రండి, దేవుని యొద్దకు రండి, రక్షణ పొందండి. అందరూ వస్తున్నారా? అందరు రావట్లేదు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మాత్రం కొందరే. అందుకే అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. అందరు ఎందుకు రాలేదు దేవుని దగ్గర? కొందరు ఎందుకు వచ్చారు దేవుని దగ్గర? కొందరు ఎందుకు రక్షణ పొందారు? అందరు ఎందుకు రక్షణ పొందలేదు? ఆ రక్షణ పొందినోళ్ళు ఎవరు అంటే ఆయన ఏర్పాట్లో ఉన్నోళ్ళు. ఇప్పుడు అనుకోవచ్చు, మేము రక్షణ పొందకుండా కొంతమంది కూర్చొని ఉన్నాం ఇక్కడ, మరి మా సంగతి ఏంటి? దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా అని అంటారు. దేవుడు ఏర్పరచుకోకపోతే నువ్వు ఎందుకు వస్తావు? అసలు ఎక్కడ ఆయన మాట ఎందుకు వింటావు? అంటే ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని ఏర్పరచుకోలేదు దేవుడు అనేది ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఈ భూమి మీద ఇంకా లోకంలో ఉన్నారు, రక్షణ పొందని వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇంకా మృతుల లోకంలో ఉన్నారు. మృతుల లోకం అంటే ఏదో అనుకోమాకండి, లోకమే మృతుల లోకం. ఎఫ్ఎస్సీలో ఎప్పుడు చదువుకుంటూ ఉంటుండగా 2వ అధ్యాయం 1వ వచనం ఏముంది? పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. లోకంలో ఉన్నవాళ్ళు అందరు చచ్చినోళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటారండి? మేమందరం చచ్చినోళ్ళా, నువ్వు ఒక్కడే బతికినోడువా? ఏమనుకుంటారు? సత్యం అది, అవును. చచ్చిన వారై భూమి మీద బ్రతుకుతూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క రక్షణ పొందిన వాళ్ళు ఎవరంటే జీవము పొందిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు. సజీవుల లెక్కలో ఉన్నవాళ్ళు అంటే ప్రాణంతో ఉన్నవాళ్ళని కాదు అక్కడ అర్థం. ఈ యొక్క బిబ్లికల్ లాంగ్వేజ్లో, దేవుని యొక్క భాషలో సజీవుల లెక్కలో, సజీవుల దేశములో అంటే, సజీవుల దేశములో అంటే దేవుని యొక్క సన్నిధిలో శాశ్వతంగా ఆయన యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళు పరలోకంలో. సజీవుల దేశం అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ భూమి మీద విషయాల గురించి మాట్లాడుతుంటాడు, దాని గురించి మాట్లాడట్లేదు. సజీవుల లోకము అంటే దేవుని యొక్క పరలోకములో, దేవుని సన్నిధిలో దేవునితో కూడా కలిసి జీవించేవాళ్ళు. ఎవరు జీవిస్తారంటే నీతిమంతులే అక్కడ ఉంటారు. సజీవుల దేశములో నీతిమంతులే ఉంటారు. నిషిద్ధమైనది ఏది కూడా అక్కడ ఉండవు. నీతిమంతులే అక్కడ ప్రవేశిస్తారు సజీవుల దేశంలో. కాబట్టి అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి రావాలి, రక్షణ పొందాలి. వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అందుకే దేవుడు తన యొక్క సువార్తను ఇంకా పంపిస్తూనే ఉంటున్నాడు. తన యొక్క పిలుపును సువార్త పత్రిక ద్వారా అందరికీ పిలుపు ఇస్తూనే ఉంటున్నాడు. ఇన్విటేషన్, రండి రండి రక్షణ పొందండి, త్వరగా రండి అని చెప్పి అంటున్నాడు. ఆయన పిలిపిస్తుంటున్నాడు. మనం పెళ్లి పత్రికలు ఇవ్వటానికి ఇంటిని తిరిగి పెళ్లి పత్రికలు ఇస్తూ ఉంటుంటాం మ్యారేజ్ ఉన్నప్పుడు. కానీ ఈ సువార్త పత్రిక మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెతకు సరిపోతుంది. ఇది ఎందుకంటే ఈ సువార్త ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు సువార్త ద్వారా పిలుపు ప్రతి ఒక్కరికి వెళుతూనే ఉంటుంటుంది. నీ ఇంట్లో అయితే ఎవరికైతే పెళ్ళిందో అప్పుడే పెళ్లి పత్రిక తీసుకెళ్ళిస్తావు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అవుద్ది అది. అప్పటి వరకే, పెళ్ళి అయ్యే వరకే నువ్వు పత్రిక ఇస్తావు, అంతే. తర్వాత ఇస్తావు. మళ్ళీ ఎప్పుడు పోయి పత్రిక ఇస్తూ ఉంటుంటా? కాదు కదా. కానీ సువార్త పత్రిక మాత్రం ఇది ఎప్పటికీ ఇస్తూనే ఉంటుంటాం, మనం అందరికి ఇస్తూనే ఉంటుంటాం భూమి మీద ఉన్నంత వరకు. అందుకే ఇది నిత్య కళ్యాణం పచ్చతోరణంతో సరిపోతుంది. ఇది అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ కూడా సువార్త పత్రికలను ఈ భూమి మీద మనం పంచుతూనే ఉంటుండం. సువార్త పత్రికలు పంచడం అంటే ఏంది అనుకుంటున్నారు? మళ్ళీ మన జీవితమే సువార్త పత్రిక. గుర్తుపెట్టుకోండి, కాగితాలు పంచుకుంటూ పోయినంత మాత్రాన సరిపోదు.
జీవితము జీవించి ఈ జీవితపు పత్రికను అందరూ చదువుకునేటట్టుగా ఉండాలి. ఇక్కడ నిలబడి చెప్తున్నాయని సులభంగా చెప్తుంటాడు, బాగానే ఉంది. పరిస్థితులు వచ్చినప్పుడు అందుకే ప్రాక్టికల్గా నేర్పిస్తుంటాడు దేవుడు. ప్రాక్టికల్గా అన్నీ నేర్పించుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంటాడు. అందుకే మన జీవితము చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైంది. మనము జీవించే జీవితమే మృతులుగా ఉన్న వాళ్ళని లేపుతుంది, దేవుని వైపుకి ఆకర్షిస్తుంది జీవం పొందటానికి. అంటే లోకంలో ఉన్నవాళ్ళు, చచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు, మరణావస్థలో ఉన్నవాళ్ళు దేవుని వైపు తిరిగి వాళ్ళు బ్రతకటానికి మన జీవితమే ఆధారం అవుతుంది. అందుకే చాలా ఇంపార్టెంట్. మనుషులు మనం మామూలు కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరండి అంటే ఫలానా వాళ్ళు అని చెప్పి వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి చెప్పుకుంటుంటారు. మనం ఫలానా వాళ్ళం కాదు. మనం ఆయా భాషల నుండి, ఆయా జాతుల నుండి, అక్కడి నుండి, ఇక్కడి నుండి, రాజభవనం నుండి, అడవిలో నుండి, ఎక్కడి నుంచి వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, మనమందరము రాజవంశీకులం, రాజవంశానికి చెందిన వాళ్ళం. గుర్తుపెట్టుకోండి. మన భుజము మీద రాజ్యభారం ఉన్నది. మనకొక శిశువు పుట్టెను, రాజ్యభారం ఆయన మీద ఉన్నది. క్రిస్మస్ రోజు పాట పాడుకుని వెళ్ళిపోతాం అందరూ, అది కాదు. శిశువు పుట్టెను అంటే శిశువు మన కోసమే పుట్టెను. ఆ శిశువు ద్వారా శిశువు యొక్క భుజం మీద ఉన్న రాజ్యభారం ఇప్పుడు మన మీద మోపబడి ఉంది. మన మీద ఉంది ఆ భారం. ఇప్పుడు లోకములో ఉన్నవాళ్ళు అంటే ఇంకా మృతులుగానే ఉన్నవాళ్ళు సజీవులుగా దేవుని యొద్దకు రావటం కోసము బ్రతికి ఉన్న మన మీద ఆ యొక్క భారము దేవుడు మోపాడు. అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అందుకే విత్తనాలు లాంటి వాళ్ళ మనం గుర్తుపెట్టుకోండి. ఒకసారి మొక్క ఎదిగిన తర్వాత దాని నుండి పంటను కోసి దానికి సంబంధించిన విత్తనాలు మళ్ళీ నాటుతాం, మళ్ళీ మొలకెత్తి ఇంకా అనేకమైన విత్తనాలు మల్టిప్లై అవులాగున, అవి ఇంకా హెచ్చించులాగున. అందుకే మనము పుట్టాము దేవునిలో. మనము విత్తనాల వలె దేవుని కోసం వాడబడాలి. తద్వారా మన జీవితము నుండి ఇంకా అనేక మంది పుట్టులాగున, దేవుని కొరకు ఇంకా అనేక మంది రక్షణలో వచ్చేలాగున. అందుకే ఏమంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఎందుకు ఏర్పరచుకున్నాను, ఎందుకు నియమించాలనే సంగతి కూడా చెప్తుంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును. రైతు పంటకు వస్తాడు, విత్తనాలను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటాడు. వాటిలోంచి మంచి మంచి విత్తనాలు ఏరి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి నాటుతాడు. మంచి క్యాపబుల్గా ఉన్న, మంచి సామర్థ్యముతో నిండి ఉన్న వాటిని, మంచి ఫర్టైల్గా ఉన్న వాటిని తీసుకెళ్ళి మళ్ళీ నాటుతాడు. ఎందుకంటే మంచి దిగుబడి రావాలి, మంచి పంట రావాలి. ఒక్క విత్తనము ద్వారా అనేకమైన విత్తనాలు ఆ చెట్టు ద్వారా మళ్ళీ వస్తాయి. అందుకే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకొని రక్షణనిచ్చాడు. కారణం ఏంటంటే నీవు నేను ఆయన కొరకు దేవుని యొక్క విత్తనముగా ఉండి, దేవుని కొరకు నీవు నేను మన జీవితము ద్వారాగా, దేవునికి లోబడి జీవించే జీవితము ద్వారాగా ఫలించాలి అని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనము ఫలించే ఆ ఫలభరితమైన జీవితము నిత్యము నిలిచి ఉండేది మన కోసము పరలోకంలో. ఒకసారి నేను ఉద్యోగం విడిచిపెట్టి సేవకు వచ్చిన కొత్తలో ఇంటి వైపుకి వెళ్తే మా నేటివ్ ప్లేస్కి మా బాబాయ్ పొద్దున్నే కలిసిండు. ఇంటి ఎదురుగే బాబాయ్ కలిసి, ఏరా ఉద్యోగం విడిచిపెట్టినట్టుగా అన్నాడు. అవునన్నా. మరి వెనకాల ఏమైనా వేసుకున్నావా అని అన్నాడు. అంటే ఏమైనా వెనక వేసి కూడబెట్టుకున్నావా, డబ్బులు కూడబెట్టుకొని భద్రపరిచే వచ్చినవా, డబ్బులు కట్టకట్టుకొని ఉద్యోగం విడిచిపెట్టినవా అన్నాడు. ఏమి లేదన్నా. మరెందుకు విడిచిపెట్టినవరా అన్నాడు. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసినావు కదా, 7 సంవత్సరాలు జాబ్ చేసినావు కదా, 7 సంవత్సరాల జీతం అంతా బ్యాంకులో దాచిపెట్టినవా అన్నాడు. రూపాయి దాచిపెట్టలే అన్నాడు. ఏం చేసినవరా అంతా, మరి ఏ ఒట్టి చేతులతో ఎందుకు విడిచిపెట్టినవరా అని ఆశ్చర్యపడి అడుగుతాడు. మీరు ఇదంతా ఏం చేసినవరా అంటే, పరలోకంలో ఉంది, బ్యాంకులో దాచిపెట్టిన పైన అన్న. మొత్తం ఆయనకు అర్థం కాల, ఎక్కడ పైన బ్యాంకు ఉంది అన్నాడు. మొత్తం వాళ్ళకేం తెలుస్తుంది పైన బ్యాంక్ అంటే. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై విత్తనాలు నాటినా అవి వాళ్ళకి అర్థం కావు.
మొత్తం. అందుకే బిజినెస్ చేసేటప్పుడు, ఆలోచించేటప్పుడు దయచేసి కమ్యూనిటీ గురించి నేను ఇక్కడ మాట్లాడలా, ఎవరైనా ఉంటే దయచేసి అపార్థం చేసుకోమంటే. కాంట్రోడ్ లాగా ఆలోచించాలంట. కాంట్రోడ్ అంటే బిజినెస్ అని అర్థం, అంతేగాని నేను ఒక క్యాస్ట్ గురించి కాదు. బిజినెస్ చేసేవాడు కాంట్రోడ్ లాగా ఆలోచించాలంటుంటారు. అంటే అర్థం ఏంటంటే, ఎంత పెట్టుబడి పెడితే నాకు ఎంత లాభం వస్తుంది, పెట్టుబడి పెడితే ఎట్లా, పెట్టకపోతే ఎట్లా, ఏందనేది ఆలోచిస్తాడు, క్యాలిక్యులేషన్ చేస్తాడు. నేను ఆ కాంట్రోల్ అంటుండి నేను. ఎందుకంటే నాకు వచ్చిన జీతం అంతా నేను ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. అందుకే ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టినా నేను జీతం. ఎక్కడ పెట్టినవురా అని అడిగితే నా పర్లోక బ్యాంకులో పెట్టినా అని చెప్పిన. అదేం తీయటానికి వస్తుందా, ఈరోజు ఆకలి అయితే బిస్కెట్లు కొనుక్కోవటానికి పనికి వస్తుందా, దేనికి పనికిరాదు. మొత్తం పెట్టినా, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టిన. ఎందుకు? దేవుడు ఇచ్చాడు ఆలోచన. ఆ ఆలోచనను అనుసరించి నేను నడుచుకున్నాను. ఎందు నిమిత్తమై ఏర్పరచుకున్నాడు నిన్నంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. కాబట్టి పర్పస్, నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటో చాలా స్పష్టంగా ఉంది. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. ఇప్పుడు ఫలించట అంటే ఏంది, ఫలం నిలిచి ఉండుట అంటే ఏందో చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చదువుకున్న వాక్య భాగంను తిరిగి మళ్ళీ చదువుకుందాం. ఎవరైనా చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. ఏ భేదమును లేదు. ఏ భేదము అంటే ఈ భూమి మీద ఉన్న జాతులు కానీ, వర్గాలు కానీ, ఆస్తి అంతస్తులు కానీ ఏ రకంగా పోల్చుకున్నా కూడా, చదువుకున్నవాడని చదువు లేనివాడని ఏ రకంగా పోల్చుకున్నా కూడా ఏ భేదము లేదు. ఒకసారి బిల్లీ గ్రామ్ గారు తనతో ఎవరో మాట్లాడుతుంటుంటానంటే ఒక మాట చెప్పాడు. నేను మోస్ట్ సివిలైజ్డ్, మోస్ట్ కల్చర్డ్, మోస్ట్ సివిలైజ్డ్ అనే వ్యక్తికి నేను సువార్త ఏ విధంగా అందిస్తానో, అదేవిధంగా ఒక అడవిలో ఒక క్యానిబల్కి, ఒక నరమాంస భక్షకుడికి కూడా అదే సువార్తను అందిస్తాను అన్నాడంట ఆయన. అంటే అర్థం ఏంటి? ఏ భేదమును లేదంటే ఈ నరమాంస భక్షకుడు, అలాగే ఈ యొక్క మెట్రో సిటీలో ఈ మెట్రో లైఫ్ గడుపుతున్నవాడు, వీళ్ళందరూ మెట్రో పోలీసు, వీళ్ళందరూ ఒకటే. ఏ భేదమును లేదు. భేదం ఇక్కడ ఉండొచ్చు, తెల్లబాటలో కొంతమంది మురుగు బాటలో వేసుకొని ఉండొచ్చు, అంతే తేడా. అంతేగాని లోపల హృదయ స్థితిని మాత్రము చూస్తే ఏ భేదము లేదు, అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఇర్మియా 17:9-10 వచనాలు చూడండి ఒకసారి. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనాలు. చదవండి. ఇర్మియా 9 నుండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతర్ ఇంద్రియములను పరీక్షించువాడను. స్కానర్లు, మీ ఏ స్కానర్లు పెట్టుకోండి. నా హృదయ లోపల నేను ఏమి ఆలోచించుకుంటున్నానో, ఏమి చేయాలి అని చెప్పి నేను నిశ్చయించుకున్నానో ఏ సెన్సార్ కూడా గుర్తుపట్టలేదు. గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఏ సెన్సార్ పెట్టినా కూడా హృదయ లోపల నేను ఏమి యోచించుకొని ఉన్నానో, ఏమి చేయాలని అనుకుంటున్నాను ఎవడని గుర్తుపట్టగలడా? ఏ స్కానర్ కూడా గుర్తుపట్టలేదు. స్కానింగ్ చేయించుకుంటూ ఉంటుంటాం మనం. శరీరంలో ఏ ఎముక ఇరిగింది, ఏ నరం తెగింది, ఏ నరం చిట్లింది, ఈ మాత్రం తెలిస్తే అంతే. ముక్కు ఇరిగిందా, లోపల ఎముక ఉందా మంచిగా, ఇవే కనిపిస్తుంటే అంతే. అంతేగాని నీ హృదయం లోపల, నా హృదయం లోపల ఏమి ఆలోచించుకొని ఏమి చేయాలని పెట్టి మనసులో పెట్టుకున్నాం, అవి దాంట్లో కనిపించవు, ఎవరు కనుక్కోలేరు కూడా. కానీ
దేవుడు అంటున్నాడు, యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను ఇంద్రియములను పరీక్షించువాడను. ఈ కారణమును బట్టి దేవుడు ఒక నరమాంస భక్షకుడు యొక్క హృదయం ఏ విధంగా ఉందో, ఒక మెట్రో సిటీలో మోస్ట్ సివిలైజ్డ్ కల్చర్డ్ అని చెప్పి చెప్పుకుంటున్న వ్యక్తి జీవిస్తుంటే అతని యొక్క హృదయం ఏ విధంగా ఉందో, ఈ రెండింటినీ ఒకే దగ్గర పెట్టి ఒకే విధంగా ఉంది అని చెప్పి చెప్పగలడు దేవుడు. ఏ తేడా లేదు, ఏ భేదమును లేదు. ఇంకా చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు రోమాపత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమాపత్రిక 3:9 చదవండి. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువరమా, ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఎవరెవరంట? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి. వీళ్ళ గురించి ఎందుకు చెప్తుంటున్నాడు? దానికంటే ముందు అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువరమా, ఎంత మాత్రమును కాము అని అంటున్నాడు. అని చెప్తూ యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ అని అంటున్నాడు, పాపమునకు లోనై ఉన్నారు అని అంటున్నాడు. యూదులు ఎందుకు తీసుకొచ్చాడు, గ్రీసు దేశస్థులు ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ ఏంటి విషయం అంటే, ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇప్పుడు వాడుతున్న సైన్స్ ఏదైతే ఉందో, యునానీ అంటారు దాన్ని. ఇప్పటికీ యునానీ హాస్పిటల్ ఏటో ఉందనుకుంటా, చార్మినార్ సైడ్ ఏటో. యునానీ వైద్యం బేసిక్ లెవెల్ నుండి, ప్రాథమికమైన పునాది స్థాయి నుండి డెవలప్ అయి ఉన్న ఇప్పుడు మెడిసినల్ సైన్స్ కానీ ఇంకా వేరే సైన్స్, ఏ సైన్స్ చూసుకున్నా, ఏ ఫార్మసీ చూసుకున్నా, ఏవి అన్నీ కూడా ఈ యొక్క యునానీ నుండి వచ్చిన. యునానీ అంటే గ్రీసు అని అర్థం. సైన్స్కు మూలం, మెడికల్కి మూలం గ్రీకు. అలాగే ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ, అంతరిక్షానికి సంబంధించిన స్టడీ వాళ్ళే కారకులు. అంటే ఇప్పుడు ఉన్న నియో సైంటిస్టులు, నియో ఆస్ట్రోనాట్ల గురించి ఆలోచించుకుంటే, అంటే ఆధునిక వైజ్ఞానికులు పైన స్పేస్లోకి వెళ్తున్నారు, ఆకాశంలోకి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి పరిశోధన చేస్తూ ఉంటున్నారు. రాకెట్ పట్టుకొని అక్కడికి వెళ్తున్నారు, రాకెట్ ద్వారా అక్కడికి వెళ్ళి పరిశోధన చేసి మళ్ళీ వస్తున్నారు. ఏమనుకోవాలండి? మనిషి యొక్క టెక్నాలజీని ఒక్కసారి ఊహిస్తే, మనిషి యొక్క మైండ్, ఎక్కడ మనిషి ఎక్కడ ఆకాశానికి వెళ్ళి ఆకాశంలో స్పేస్ ల్యాబ్ పెట్టి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని పెట్టి 6 నెలలు అక్కడ ఉండి అక్కడ అన్ని పరిశోధనలు జరిపి మళ్ళీ దర్జాగా క్షేమంగా భూమి మీదకి వస్తున్నాడు. మళ్ళీ ఇంకో టీం వెళ్తుంది, మళ్ళీ 6 నెలలు ఉంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఏమనుకోవాలి అసలు వీళ్ళ జ్ఞానాన్ని చూసి? నా జీవితంలో నేను ఒక్కసారి అయినా ఈ యొక్క వ్యోమగామి అవ్వాలి, నా ఆస్ట్రోనాట్ అవ్వాలి, నేను స్పేస్లోకి వెళ్ళాలి. పిల్లలు ఆడుకుంటూ నేను సైంటిస్ట్ అవుతా, ఆకాశంలోకి వెళ్తానంటుంటారు. చాలా నేను ఒకళ్ళు పైలట్ అవుతా అంటారు, ఒకళ్ళు రకరకాలుగా చెప్పారు. ఎందుకంటే వాటి ద్వారాగా మనము ఇన్స్పైర్ అవుతూ ఉంటుంటాం. మనకు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంటుంది. అవి చూసి నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. అవి భూమి దున్నుకునేవాడు, వ్యవసాయం దున్నుకునేవాడు నేను వ్యవసాయదారుని అవుతానేవాడు అని అంటాడా? అస్సలు అనరు. ఆ పండించే పొలం మళ్ళీ ఆ పొలంలోనే తినేది ప్రతి ఒక్కడు. ఎవడైనా నేను వ్యవసాయదారుని అవుతాను ప్రేరేపణ కలిగి ఉంటాడా? నేను గుడ్లు కాసుకునేవాడు అవుతాను ప్రేరేపణ కలుగుతాడు కదా? ఎవరికి అవ్వదు. అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఎంతటి జ్ఞాని అయినా సరే అట్మోస్ట్ లెవెల్లో, ఇంకా టాప్ మోస్ట్ లెవెల్లో ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఆకాశానికి ఎక్కిపోయే జ్ఞాని అయినా, ఆస్ట్రోనాట్స్ అయినా అలాగే, అంటే జ్ఞానంలో గ్రీసు దేశస్థులు మించిన వాళ్ళు ఇంకా లేరు అని అర్థం. ఆ తర్వాత యూదులేమి, యూదులు వీళ్ళెవరంటే భక్తిపరులు. యూదుల యొక్క మత నిష్ట, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఇప్పటికి కూడా వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళని చూసి మనం అసలు ఎందుకు పనికిరాం అనుకుంటాం. మనమేం కిరస్థాన పోవడం అనుకుంటాం. అసలు పరలోకం అంటే వాళ్ళే పోతారు, మనం అసలు పోము అని అనుకుంటాం వాళ్ళని చూసి. అంత ఇది ఉంటుంది వాళ్ళ నిష్ట. అంత నిష్టగా భక్తిని పాటిస్తూ ఉంటుంటారు వాళ్ళు. మన ఇండియాలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటుంటాం, హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేసుకుంటున్న వాళ్ళని.
పాపం తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి, ఒకళ్ళేమో ఒక కాలే పైకి పెట్టి ఒక కాలు కిందికి పెట్టి, రెండు చేతులు పైకి పెట్టి దాన్ని ఎండబెట్టి, రకరకాల తపస్సులు మామూలు కాదు. అలాంటి వాళ్ళని చూసి అసలు మనం ఎందుకు పనికిరాం అనుకుంటాం భక్తి విషయంలో. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏ భేదము లేదు, జ్ఞాని అని లేదు, భక్తిపరుడు అని లేదు. జ్ఞాని విషయంలో గ్రీసు దేశస్తుని తీసుకున్నాడు, జ్ఞానం విషయంలో. భక్తి విషయంలో యూదుడిని తీసుకున్నాడు. మన ఇండియా వాళ్ళంటే ఇండియా వాళ్ళకి మించిన వాళ్ళు యూదులు భక్తి విషయంలో, వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ ఈ జ్ఞానిని పట్టకరా, ఈ భక్తి పరుని పట్టకరా, ఇద్దరిని తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టి దేవుడు స్కానింగ్ చేసి వాళ్ళ హృదయ స్థితిని చెప్తుంటున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఏ భేదం లేదు. లోనై ఉండి ఏం చేస్తున్నారు? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమ అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఎందుకంటే సందర్భాన్ని బట్టి దేవుని మహిమ అనేది అర్థం మారుతూ ఉంటుంటుంది. గుర్తుపెట్టుకోవాలి, అన్ని చోట్ల ఒకటే పెట్టుకోకూడదు మనం అర్థం. దేవుని మహిమ, ఇక్కడ దేవుని మహిమ అంటే ఏంటి అంటే, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను అని సృజించెను. చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రమును చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించాడు. సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించండి, లోబర్చుకోండి, ఏలండి అన్నాడు. ఇది ఏ భేదమును లేదు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటున్నారు. ఏంటి అంటే అర్థము, దేవుడిచ్చింది పోగొట్టుకున్నారు. ఏమిచ్చాడు దేవుడు? తన స్వరూపాన్ని ఇచ్చాడు మనిషికి. ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళలో ఎవరి మీదన్నా దేవదూత కూర్చోరండి, దేవదూత వాళ్ళలో వాళ్ళ దేవదూతలాగా మెరిసిపోతుంటే ఎట్లుంటుంది మనకి? ఎట్లుంటుంది? అమ్మో అమ్మో దేవదూత 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 అనుకోమా? నిజంగా మనం ఎవరో అంటే మామూలు వాళ్ళం కాదు. దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడండి. తన స్వరూపాన్ని మనకిస్తే దేవుని యొక్క మహిమను మనం పొందుకొని ఉన్నాం. దేవుని యొక్క మహిమలో మనం ఉన్నాం. ఇలాంటి దాన్ని మనం పోగొట్టుకున్నాం. చాలామంది పాపం పేదరికంలో ఉండి వాళ్ళ తాత ముత్తాతలు ఉన్నప్పుడు ఎలాగంటే ఆస్తిని కలిగి ఉన్నారో, వాళ్ళ తాత ముత్తాతలు తాగి ఆస్తిని ఎట్ట పోగొట్టుకుని వాళ్ళ పిల్లల్ని బికారులను చేశారో, అప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ తండ్రులు ఎట్ట తిట్టుకుంటుంటారో చూస్తూ ఉంటుంటాం. మనం కూడా అంతే. మన తాతను మనం తిట్టుకుంటూ ఉంటుంటాం. ఆదాముని హవ్వల్ని ఏం పని చేశారయ్యా మీరు, ఎంత చక్కగా దేవుడు తన మహిమను మీకు ఇస్తే, ఆ యొక్క స్వరూపాన్ని ఇస్తే దాన్ని పోగొట్టుకున్నారు కదా, ఇంత కష్టాలు పాలు చేశారు కదా మమ్మల్ని ఈ భూమి మీదని మనం తిట్టుకుంటూ ఉంటాం ఆదాముల్ని. ఆస్తిని పోగొట్టిన తండ్రుల్ని తాతల్ని మనం తిట్టినట్టుగా ఆదాముని ఇదవుతుంటాం. అవిధేయతను బట్టి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు కదయ్యా, ఈ విధంగా మమ్మల్ని కష్టాల పాలు చేశారు కదయ్యా అని. కరెక్ట్ అది. ఎందుకంటే ఏ భేదం లేదు. సైంటిస్ట్ అనే తేడా లేదు, ఇక్కడ భక్తిపరుడు అనే తేడా లేదు, పేదోడని లేదు, నల్లోడు తెల్లోడని లేదు, ధనవంతుడని లేదు, ఏది లేదు. ఏ భేదం లేదు. అందరూ పాపమునకు లోనై ఉన్నారు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. ఎందుకు పాపమునకు లోనై ఉన్నారంటే దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క మహిమను పోగొట్టుకున్నారు. ఏంటి ఆ దేవుడు అనుగ్రహించిన ఆ మహిమ అంటే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క స్వభావం, ద ఇన్నర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే అంతరంగ స్వభావం, దేవుని యొక్క అంతరంగ స్వభావం అది మనకి ఇచ్చాడు. ఆయన తన స్వరూపాన్ని ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నారు. ఇట్ ఈస్ డిస్ఫిగర్డ్. రూపాలు మారిపోయింది, నామరూపాలు లేకుండా పోయింది ఆ స్వరూపం.
అందుకే ఇప్పుడు ఆ స్వరూపాన్ని తిరిగి మనం కోల్పోయిన దాన్ని తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుడు మనకు దాన్ని అనుగ్రహించాడు. దాన్ని ఇప్పుడు మన జీవితం ద్వారా, మన జీవితంలో అభ్యాసం ద్వారా దాన్ని మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఇచ్చేశాడు ప్రభు అయిన క్రీస్తు యేసునందు, దాన్ని ఇప్పుడు మనం జీవించాలి. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకున్నారంటే వాళ్ళు జీవము కలిగి ఉన్నారు, బ్రతికున్నారు దేవునిలో. వాళ్ళ అవిధేయతను బట్టి దాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే మరణం ప్రవేశించిందో వాళ్ళలో, మరణం ప్రవేశించిన తోడనే దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళు అక్కడ మరణపు వాసన స్టార్ట్ అయింది మనిషిలో. ఆ మరణపు వాసనే ఈ పాపపు కార్యములు. పాపపు కార్యములు అంటే ఇంకేదో అనుకోమాకండి. ఒక శవం, కుళ్ళిపోయిన శవం ఏ విధంగా వాసన వస్తుందో, ఆ వాసన ఏ విధంగా దుర్గంధపూరితమైంది, దాన్ని మనం భరించలేమో, అదేవిధంగా ఈ మనిషి యొక్క ఆత్మీయ నాశనాన్ని బట్టి, ఆత్మీయ మరణమును బట్టి, ఆ మనిషి యొక్క పాపపు కార్యములను, దుష్ట స్వభావమును ఈ లోకము, ఈ భూమి భరించలేక అల్లాడిపోతూ ఉంది ఈరోజు. ఎందుకు ఈ భూమి మీద ఎక్కడ చూసినా కలవరము, ఎక్కడ చూసినా బాధ, ఏంటి ఇవన్నీ? హబక్కూకు అవన్నీ చూసి చలించిపోయి దేవుని దగ్గర ఎంతో పోట్లాడినట్లుగా క్వశ్చన్లు వేస్తూ ఉంటుంటాడు. ఏంటి అన్యాయము, ఏంటి అక్రమము, ఏంటి దుష్టత్వము, నువ్వు చూస్తూ ఊరుకుంటున్న దేవుడువా అని చెప్పి క్వశ్చన్లు వేస్తూ ఉంటుంటాడు హబక్కూకు దేవుని దగ్గర. కానీ ఎందుకు ఈ పరిస్థితి అనేది తర్వాత అర్థమైంది అతను. ఎందుకు ఈ పరిస్థితి అంటే మానవుడు దేవునితో సంబంధం తెంచుకున్నాడు, తెగిపోయాడు, కట్ ఆఫ్, జీవము నుండి వేరుపరచబడ్డాడు. చెట్టు నుండి కొమ్మ వేరుపరచబడ్డట్టు దేవుని నుండి వేరుపరచబడ్డాడు, మరణావస్థలో ఉన్నాడు. అందుకే ఆ మరణపు వాసనే ఈ పాపపు కార్యములు మనిషి యొక్క జీవితంలో, దుష్ట స్వభావము. అందుకే దేవుని మహిమనే పోగొట్టుకున్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు, స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే ఈ దుష్టత్వముతో నిండిన లోకంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. అయితే దేవుడు చూస్తూ ఊరుకోలేదు. కానీ మనిషి తన యొక్క చచ్చిన స్థితిలో ఉండి, తన యొక్క చచ్చిన స్థితిని గుర్తెరిగాడంటే గుర్తెరగల. చచ్చిన శవం తన చచ్చిన స్థితిని గుర్తెరుగుతుందండి? చచ్చిపోయినోడిని నువ్వు చచ్చిపోయినోడు ఆయన అంటే వాడికి అర్థమైద్దా? అర్థం కాదు. వాడు ప్రాణం ఉంటే కదా అర్థం కూడా, చెవులు ఉంటే కదా వింటాని. అందుకే చాలామంది సువార్త చెప్పినా కూడా ఆ సువార్త వాళ్ళ చెవులకి ఎక్కదు, వాళ్ళ హృదయంలో దూరదు. ఎందుకు? చచ్చిన శవానికి ఎంత చెప్పినా ఏ విధంగా వాళ్ళకు వినపడదో, అదేవిధంగా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవాడికి దేవుని వాక్యము ఎంత చెప్పినా కూడా అతనికి అర్థం కాదు. మరేం చేస్తాడు దేవుడు? అందుకే తన పరిశుద్ధాత్మ సహాయముతో తన వాక్యాన్ని పంపిస్తాడండి దేవుడు. అందుకే అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును అని ఉంటుంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. వట్టి అక్షర రూపంగా అది పోతే అది పని చేయదు. దేవుడు తన ఆత్మ చేత ఆ వాక్యాన్ని ఆ వ్యక్తి యొక్క హృదయంలో పనిచేయనివ్వాలి. అందుకే పరిశుద్ధాత్మ ఎంతో అవసరం. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్కును మన హృదయములో అది పనిచేసేటట్లుగా చేస్తాడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యపు వెలుగులు అప్పుడు మనం బ్రతికింపబడతాం, జీవింపబడతాం. అందుకే వాక్యానికి మనం ప్రతిస్పందిస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం రక్షణ పొందామంటే ఎన్నో సంవత్సరాలు వాక్యం విని విని మనం ప్రతిస్పందించి దేవుని వైపు తిరిగామంటే అర్థం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్ముడు తన వాక్యపు వెలుగులో మనల్ని దర్శించాడు అని అర్థం. అప్పుడే మనం రక్షణ పొందాం. ఎందుకు మిగతా వాళ్ళు రక్షణ పొందట్లేదు, మనం ఎందుకు రక్షణ పొందామంటే అది రీజన్. పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించాడు. ఈ కారణమును బట్టి మనం రక్షణ పొందాము. ఇందుకోసమే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక చూద్దాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం, 180 పేజీ కొత్త నిబంధన గ్రంథంలో. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు
దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. బద్దులమై ఉన్నాం. 14 వచనం కూడా చదవండి. మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎందుకు? ఆయన యొక్క మహిమను పొందాలని, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. ఎంత గొప్పవారం అండి మనం! యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, ఇలాగున రక్షింపబడి పరిశుద్ధాత్మ మీరు సత్యమును మిమ్మును ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఇలాగన రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని మా సువార్త వలన దేవుడు మిమ్మును పిలిచెను. ఎంత గొప్ప విషయం చూడండి. మనము రక్షింపబడిన విధానము, మనము పిలువబడిన విధానము, దేవుడు మనల్ని దర్శించిన విధానం ఎన్ని ఇమిడి ఉన్నాయో చూడండి. దీంట్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మహిమ ఎన్ని ఇమిడి ఉన్నాయో చూడండి. దీంట్లో ఎంత గొప్పవారం మనం. మన గొప్పతనం ఎప్పుడైనా మనం గ్రహించామా? కేవలం ఈ లోకంలో ఉన్న వాటితో మనల్ని మనం పోల్చుకుంటూ ఉంటుంటాం. ఈ లోకంలో ఉన్న మనుషులతో మనల్ని మనం పోల్చుకుంటాం. ఈ లోకంలో ఉన్న సంపదతో మనల్ని మనం పోల్చుకుంటుంటాం. కానీ దేవునిలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పరచుకున్నాడు, మనకు దేవునిలో మనకున్న ఏర్పాటు, పిలువబడిన విధానము, మనం రక్షింపబడిన విధానము, దేవుని కొరకు మనం జీవించవలసిన విధానము చూస్తే చాలా అద్భుతం. చాలామంది ఏం చేస్తుంటారో తెలుసా? మంచి ఈ లోకంలో ఉన్న గొప్ప కంపెనీ ఒకటి, ఫేమస్ కంపెనీలు ఏమైనా ఉన్నాయనుకో, సాఫ్ట్వేరో హార్డ్వేరో ఏదో ఒకటి, ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నా అన్నట్టుగా మెడలో ఒకటి తగిలించుకుంటారు, తాళిబుట్లాగా కదా. ఒకటి తగిలించుకొని, అంటే తప్పుగా అనుకోమాకండి, ఎందుకంటే అది ఐడి కార్డు. ఎందుకంటే మనం కంపెనీ లోపల ఎంట్రన్స్ గేట్ దగ్గర లోపల వెళ్ళేటప్పుడు టక్కుమని ఇది చేసుకుంటూ చాలు స్వైపింగ్ అయిపోతుంటుంది. అది రికగ్నైజ్ చేస్తే మనం వెళ్ళిపోతాం. దానికోసం మెడలో పెట్టుకుంటారు, ఏదో స్టైల్ కోసం అని కాదు నేను అనేది. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఆ కంపెనీ ఆ ట్యాగ్ మీద రాసి ఉంటుంది ఆ కంపెనీ పేరు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కంపెనీ పేరు చూసి వాళ్ళు చూసి, మంచి ఆ కంపెనీలో చేస్తున్నావా నువ్వు అనేసరికి మనకు కొంచెం కాలర్ టైట్ అయిపోద్ది. అవునండి అని. ఎందుకు? మంచి పేరున్న కంపెనీ కదా. మరి ఆ పేరున్న కంపెనీలో నేను చేస్తున్నా అన్నప్పుడు కొంచెం మనకు కూడా ఉంటుంది కదా, అవునండి ఆ పెద్ద కంపెనీలో చేస్తున్నాడు వాళ్ళు అనుకుంటారు, మనం కూడా కొంచెం గట్టిగానే అనుకుంటాం అవునండి అని చెప్పి. అంటే భూమి మీద ఉన్న కంపెనీ యొక్క గొప్పతనము, ఆ కంపెనీలో మనం చేస్తున్న బట్టి ఆ కంపెనీ యొక్క గొప్పతనం మనకు కూడా ఆపాదించబడుతుంది. సో వీఆర్ గ్రేట్ కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఉన్న ఏ కంపెనీలు కూడా పనికిరావు మన యేసయ్య కంపెనీ ముందు. ఆ కంపెనీలో మనం ఉన్నాము, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాము, ఆయన యొక్క పిల్లలంగా జీవించటానికి భూమి మీద దేవుడు మనల్ని పెట్టాడు. యేసయ్య బిడ్డలుగా మనము జీవించటము అంతకంటే గొప్ప భాగ్యము, ఇంకా దానికి మించింది ఈ లోకంలో దేనితోనూ పోల్చలేము. ఎంత గొప్ప విషయం అది. కానీ మనం ఏం చేస్తాం? ఆ విలువ మనకు తెలుసా? యేసయ్య బిడ్డల సప్పుడు కాకుండా మనం క్రైస్తవులను వాళ్ళు గుర్తుపెడతారు. సప్పుడు మనం క్రైస్తవులను వాళ్ళకి తెలిసిపోద్ది, కామ్గుండు అని దాచి పెడతా ఉంటుంటాం మనం. ఎందుకు? కిరస్థాన పొళ్ళని మనం బయటపడకూడదు ఎక్కడ. ఎందుకంటే చాలా చాలా అనర్థాలు ఉంటుంటాయి. కిరస్థానాలు అంటే ఇల్లు అద్దెకి ఇవ్వరు, మెయిన్ చిన్న చూపు చూస్తారు, ఇంక రకరకాల కారణాలు ఉంటాయి. ఎవడేమన్నా చేసుకొని మనల్ని ఎవరు ఆపలేరు. దేవుని యొక్క మహిమ మన జీవితం ద్వారా మొత్తం ప్రజ్వరిల్లుతుంది. దేవుని యొక్క మహిమకు ఆకర్షితులు అవుతారు. ఏర్పరచబడిన వాళ్ళు దేవుని యొద్దకు వస్తారు. ఎవడు ఆపలేడు, గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆపలేరు. ఒక్కసారి ఒక వ్యక్తి దేవుని యొక్క ఏర్పాటులో రక్షణ పొందాడంటే, ఆ రక్షణ పొందిన వ్యక్తి దేవుని యొక్క అధీనంలో ఉండి దేవుని యొక్క వాక్యపు వెలుగులో జీవిస్తున్నాడు అంటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని ధరించుకొని అతను జీవిస్తున్నాడంటే, తన యొక్క జీవితమే సువార్త.
ఆ సువార్త వెలుగు, ఆ సువార్త మహిమ లోకంలో ఉన్న ప్రజల్లోకి దూసుకెళ్తుంది. ప్రజలు ఆ సువార్త మహిమకు, ఆ వెలుగుకు ఆకర్షితులు అవుతారు, రక్షణ పొందుతారు. లైట్ దగ్గర పురుగులు రాకుండా ఎవరైతే ఆపలేరో, ఆ విధంగా దేవుని యొద్దకు రాకుండా ఎవడు కూడా ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. అంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అంత గొప్ప దేవుని యొక్క బిడ్డలో మన జీవితము అంత గొప్పది, క్రైస్తవ జీవితం. 1 పేతురు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి చూడండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. డిజైర్, కోరుకోండి, దాన్ని కోరుకోండి. దేన్ని కోరుకోండి? వాక్యమును కోరుకోండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యము అనే పాలు, దాన్ని అపేక్షించుడి. ఎవరు చెప్పాలి ఇది? చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు కూడా కెయ్యమని కేకేస్తారు. ఆ కేక తట్టుకోలేక మనం పాలబుడ్డి తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెడితే అప్పుడు వాడు ఆగుతాడు. అప్పుడు దాకా వాడు ఎవరు అరిసినా కూడా ఎందుకు ఎడుతున్న కాముగుండు అంటే వాడు ఆగడం. వాడికి కావాల్సింది పాలబుడ్డి తీసుకొచ్చి నోట్లో కరిపించేదాకా వాడు ఏడుపు ఆపడం. హీ డిజైర్ ఫర్ దట్. దాన్ని ఆశిస్తాడు, నాకు పాలు కావాలి ఇవ్వండి అని చెప్పి. అంతే మనము కూడా దేన్ని ఆశించాలి? వాక్యమును ఆశించాలి, వాక్యమును కోరుకోవాలి. నాకు వాక్యం కావాలి. వాక్యమును అపేక్షించుడి, కోరుకొనుడి. ఎందుకు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. ఇంతక రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంటే ఏంది? మర్మములు తెలుసుకొని, నాకు ఎన్ని మర్మాలు తెలుసో నీకు తెలుసా, ఒక్కసారి నేను నా మర్మాలు నీకు చూపిస్తా, విని కూర్చో అని చెప్పి స్టైల్ కొట్టడానికి కాదు, గర్వించడానికి కాదు. నీ మర్మములు, నీ జీవితం ఒక మర్మం అయిపోద్ది. అప్పుడు మర్మములు కాదు. చాలామంది మర్మములు అని చెప్పి మర్మములు తీసుకున్న వాళ్ళ జీవితమే ఒక మర్మముక్తి అవుతుంది. వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు గర్వించి పోతులైపోతున్నారు, అసలు గర్వపు పోతులు. రక్షణ విషయంలో ఎదిగేవాడు గర్వపు పోతులవ్వడు. గుర్తుపెట్టుకోండి. తనకు తెలిసిన రహస్యాలను బట్టి, తనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి, తనకు తెలిసిన మర్మాలను బట్టి విర్రవీగిపోడు. రక్షణలో ఎదుగుతున్నవాడు ఎంతగా ఎదుగుతున్నాడో అంతగా అతనిలో తగ్గింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రేమ, కనికరము అతనిలో నిండుంటాయి రక్షణ విషయంలో ఎదిగేవాడు. అంతేగాని గర్వములో పెచ్చిమిరిపోడు. ఒకటే గుర్తు, నేను రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత నేను ఎదుగుతున్నానా లేదా ఎప్పుడూ టెస్ట్ చేసుకుంటూ మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం ప్రేమలో, మనము కనికరం చూపటంలో ఎదుగుతున్నామా లేదా? ఇవన్నీ ఒకసారి మనం 2వ పేతురు 1వ అధ్యాయము 7, 8 వచనం పైనుండి ఉంది, కానీ 4వ వచనం నుండి ముందు 5వ వచనం నుండి ఉంది. కానీ సరే చదవండి ఒకసారి. 5వ వచనం నుండి 5వ వచనం నుండి చదవండి. సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. చూసారా?
దీంట్లో ఇవన్నీ కూడా ఎక్కడ అబ్బుతాయంటే భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ, అమర్చుకోవాలి. ఆల్ దీస్ షుడ్ ఫిట్ ఇన్ టు వన్ అనదర్. ఒక దాంట్లో ఒకటి అమర్చబడాలి. భక్తి యందు సహోదర ప్రేమ, దాని యందు దయ. అందుకే పౌలు చెప్తా ఉంటుంటాడు, నేను ఎంత వాక్యం చెప్పినా, నేను ఎంత సేవ చేసినా, నేను నాలో ప్రేమ లేకపోతే మాత్రం నేను ఇంకంతే, చెత్తనే, మట్టే, పనికిరాని వాడిని. ప్రేమ, దయ. మనం రక్షణలో ఎదుగుతున్నాము అనటానికి గుర్తు ఏంటంటే, మనకు కొలబద్ద ఏంటంటే, స్కేల్ ఏంటంటే, మెజరింగ్ స్కేల్ ప్రేమ, దయ, సహోదర ప్రేమ, ఈ దయ. దీంట్లో ఎక్కడున్నాం, ఏ మెట్లో ఉన్నాం? ప్రేమను బట్టి యేసుప్రభు వారు తనను తాను మనకు అర్పించుకున్నారు. ఆ ప్రేమ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఆ ప్రేమ యొక్క ఫలమే రక్షణ, మనం పొందిన రక్షణ. మనము యేసుప్రభు వారి యొక్క సిలువలో త్యాగపూరితమైన ప్రేమ మనకు ఆత్మ పంట ఇచ్చింది, ఆత్మల పంట. మనము కూడా అదే పంటను పండాలి ఇప్పుడు. అందుకే భూమిలో పడ్డ విత్తనం అది చచ్చిపోతే కానీ మొలవదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మమ్మల్ని సావమంటారా అంటారా? అంతే మరి. నిజంగా చావుకే మనం పిలువబడ్డాం, గుర్తుపెట్టిన. చావు అంటే అర్థం ఏంటంటే మనలను మనము నలుగగొట్టుకుంటూ జీవించే జీవితం. అందుకే చాలాసార్లు కష్టం తట్టుకోలేక భరించలే, అబ్బబ్బబ్బ నన్ను చంపమాకండి, ఆగండి, మీరు నన్ను చంపమాకండి అని అంటారు. చంపేస్తున్నావు కదా అంటుంటారు ఒక్కోసారి భరించలేక కదా మనం. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా మనం భరించలేని విధంగా కొన్నిసార్లు ఉంటుంటాం. అవును, అదే చావు అంటే. అంటే శరీరములో మనల్ని మనం నలుగగొట్టుకుంటూ దేవుని కొరకు జీవించే జీవితం చావు అంటే. సిలువ వేయబడిన జీవితం అంటే అదే. ఆత్మీయంగా మనల్ని మనం తగ్గించుకోవటం అంటే, గర్వాన్ని పోగొట్టుకోవటం అంటే చావుతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఎప్పటికీ కూడా రివెంజ్ అనేది, కోపం అనేది ఉంటుంది, కక్ష అనేది ఉంటుంది, ఉప్పొంగేతనం ఉంటుంది, గర్వం, ఈ రకరకాలవి ఉంటాయి ఎప్పుడు కూడా ఈ శరీరంలో. దీన్ని మనం నలగొట్టాలంటే, దీన్ని సిలువేయాలంటే మరి శరీరం ఏమంటుంది? బాబా నీ భక్తి, నీవు నన్ను చంపుతున్నావు కదా అంటది శరీరం. అందుకే పిలువబడ్డాం మనం. ఈ శరీరాన్ని చంపటానికే మనం పిలువబడ్డాం, ఈ శరీర కార్యములను చంపటానికే మనం పిలువబడ్డాం. ఒక విత్తనము భూమిలో పడి చావకపోతే అది మొలవదు, అనేకమైన విత్తనాలు ఉద్భవించవు, పంట రాదు. మనం కూడా అంతే. మన శరీరాన్ని మనం నలుగుగట్టుకోకపోతే, అంటే మన శరీరంలో ఉన్న స్వభావాల్ని, దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు ఏవైతే శరీరంలో నుండి పనిచేస్తూ ఉంటే వాటిని మనం నలుగొట్టుకుంటూ సిలువేయకపోతే దేవుని కోసం మనం ఫలించలేము, ఎదగలేము, ప్రేమ చూపలేము, దయ చూపలేము. గుర్తుపెట్టుకోండి. రక్షణలో ఎదుగుతున్నాం అంటానికి గుర్తు ఏంటంటే ప్రేమ, దయ ఇవన్నీ మనలోంచి పుట్టాలి. కృత్రిమంగా పుట్టేగా హృదయంలోంచి రావాలి ఇవన్నీ. ఈ విధంగా ఇంకో వచనం చూద్దాం. 14 అపొస్తలుల కార్యములు 14:22. ఈ విధంగా కష్టాలు పడుతూ మనం పరలోకంలో ప్రవేశించాలంట. ఏం కష్టాలు పెట్టాడు దేవుడు మనకు కదా. ఏర్పాటు బాగానే ఉందిలే కానీ, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ తర్వాత ఈ కష్టాలు ఏంటి? అవును, మరి పరలోకం అంటే ఊరికినే వస్తుందా? అపొస్తలుల కార్యములు 14:22. అపొస్తలుల కార్యంలో 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అందుకే ఈ భూమి మీద విశ్వాసి యొక్క జీవితము శ్రమలతో కూడుకున్నది ఉంటుంది. కానీ భయపడమాకండి, అవి ఎంచరాని ఎన్నదగిన సమస్యలు కావవి. దేవుడు మనకిచ్చిన రక్షణ ముందు అవి ఎన్నదగిన సమస్యలు కావు, ఎన్నదగిన శ్రమలు కావు, ఎన్నదగిన కష్టాలు కావు. హ్యాపీగా జీవించే జీవితం అది దేవుని కోసం. దేవుని కోసం ప్రేమతో మనల్ని మనం అప్పగించుకొని జీవించే జీవితం. ఈ దేవుని యొక్క
దేవుని కొరకు జీవించే ఈ జీవితంలో, మహిమకరమైన ఈ జీవితంలో ప్రేమ, దయ ఇవి మనం ధరించుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరూపము, మనలో ఉన్న దేవుని స్వరూపము లోకానికి పంచుతాం మనం. వీఆర్ గాడ్స్ ఇమేజ్. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని స్వరూపాన్ని ధరించుకున్న వాళ్ళం, రక్షణ పొందిన బిడ్డలం. కాబట్టి మన నుండి ఈ ప్రేమ, ఈ దయ అనే ఈ దేవుని యొక్క స్వరూపము బయటకు ప్రసరించాలి అంటే, చచ్చిపోయిన లోకంలో చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి దేవుని ఎదుకు రావాలి అంటే ఈ ప్రేమ, ఈ దయ ద్వారానే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగిస్తాడు ఇతరులలో. అందుకే మనము దేవుని కొరకు ఈ విధంగా ఫలించాలి. ఇందుకోసమే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఎందుకంటే మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. ఇందుకోసమే రక్షణ ఇచ్చాడు దేవుడు మనకి. కాబట్టి ఆ రక్షణలో ఎదుగుదాం. ఆ ప్రేమను, ఆ దయను మనం ధరించుకుంటూ దేవుని స్వరూపాన్ని మనం ఇతరులకు మన జీవితం ద్వారా కనుపరుస్తూ అనేకులను ప్రభు వైపుకి ఆకర్షిద్దాం. ప్రభు కొరకు అనేకులను సంపాదించుకుందాం. ఆ విధంగా మనము శ్రమలను, కష్టాలన్నీ కూడా అనుభవిస్తూ పరలోకానికి మనము సిద్ధపడదాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయము చేయునుగా. అందరం లేచి నిలబడదాం. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకొని మనము కానుకలు పట్టుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, మీ అపారమైన కృపను బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకోలేదు, మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, కానీ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, నియమించుకున్నారు. మీ కొరకు ఫలించడానికి ప్రభువా ఏర్పరచుకున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేయండి. మీలో నిలిచిండి మేము ఫలించడానికి సహాయం చేయండి. ప్రేమను, దయను అమర్చుకోవటానికి కృప చూపించండి ప్రభువా. ఈ విధంగా లోకము కొరకు ప్రభువా, నాయన లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని మేము నీ వద్దకు ఆకర్షించుటకు, ఆకర్షణీయమైన జీవితాలు మేము కలిగి ఉండుటకు మమ్మల్ని బలపరచము, సహాయం చేయము. రక్షణ పొంది మేము రక్షణలో ఎదగటానికి నిరీక్షణ కలిగిన వారమై నీ రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళంగా జీవించటకు మాకు సహాయం చేయమని, సంఘంగా మమ్మల్ని బలపరచమని, వ్యక్తిగతంగా మమ్మల్ని బలపరచమని నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడి కానుకలు పట్టుకుంటాం.